లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గౌరీశంకర్ కాలేపల్లి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనని గుడ్ లక్ ఇన్వైట్ చేయాలన్నా లేదంటే బ్యాడ్ లక్ని దూరంగా పంపాలన్నా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైన్స్. మనం కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ఆటోమేటిక్గా ఇది ఎప్పుడు కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వస్తువు ఇలా వదిలేసామనుకోండి, ఏమవుతుంది? కింద పడిపోతుంది. దీన్ని ఏమంటాం మనం? లా ఆఫ్ గ్రావిటీ. అంటే మనకి 24/7 లా ఆఫ్ గ్రావిటీ పనిచేస్తూనే ఉంటుంది. అలానే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా 24/7 పనిచేస్తూనే ఉంటుంది. మనలో ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్, ల్యాప్టాప్, లేదంటే 4-వీలర్, హౌస్, అవర్ బాడీ, యువర్ బాడీ, ప్రతిదీ కూడా ఎనర్జీతో తయారవుతుంది. అయితే ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనకి రేడియోలో చూడండి, ప్రతి ఛానల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాగే మనలో కూడా ప్రతి దానికి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అవుతాయో అట్రాక్షన్ హ్యాపీన్ అవుతుంది. అదే సపోజ్ మనం 93.5 FM పెట్టామనుకోండి, మనకి వివిధ భారతి వస్తుందా? రాదు. ఎందుకు? 93.5 FM వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం 93.5 FM పెట్టామో ఆటోమేటిక్గా శాటిలైటు ఆ సేమ్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తుంది. అలాగే మనం జీటీవీ పెట్టామనుకోండి, ఈటీవీ వస్తుందా? నో, జీటీవీనే వస్తుంది. ఎందుకని? జీటీవీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్న ఫ్రీక్వెన్సీనే మనకు శాటిలైట్ కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మనలో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ రన్ అవుతూనే ఉంటుంది. మనం పాజిటివ్తో ఉంటే కనుక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మనం నెగిటివ్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఎనర్జీ ఎప్పుడు కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది, స్టేబుల్గా మాత్రం ఉండదు. ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సపోజ్ మనం పాజిటివ్లో ఉన్నాం అనుకోండి, మనకంతా కూడా పాజిటివ్ పీపుల్. ఎలాంటి వాళ్ళు మనకు ఎదురవుతారు? పాజిటివ్ పీపుల్, పాజిటివ్ సిచ్యువేషన్స్, అలాగే పాజిటివ్ థింగ్స్, అలా అన్నీ కూడా మంచి జరుగుతాయి. ఎప్పుడైతే మనం పాజిటివ్లో ఉన్నామో పాజిటివ్ ఆపర్చునిటీస్, అలాగే పాజిటివ్ థింగ్స్, ప్రతిదీ కూడా. అందుకే మనం ఏమంటాం అప్పుడు? గుడ్ లక్ అంటాం. అలాగే మనం నెగిటివ్లో ఉన్నాం అనుకోండి, మనకు ఎలాంటి వాళ్ళు ఎదురవుతారు? ఆటోమేటిక్గా నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ థింగ్స్, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతుంటాయి. అప్పుడు మనం ఏమంటాం? దాన్ని బ్యాడ్ లక్ అంటాం. కానీ ఇక్కడ మనం ఏ ఎనర్జీలో ఉంటే ఆ ఎనర్జీలో మనం దాన్ని అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనలో ఈ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ ఎన్ని రోజులు ఉంటుంది? మనం లైవ్ వైల్ ఉన్నంతప్పుడు, మనం జీవించినంత కాలం కూడా ఈ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ అనేది రన్ అవుతూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉదయాన్నే లెగవగానే ఈవేళ ఇరిటేట్ అవుతూ చాలా వర్క్ ఉంది, ఎలా చేయాలి, అవ్వకపోతే కనుక బాస్ కోపడతారేమో, ఇలా ఆలోచనలతో మనం లేసామనుకోండి, అంటే ఏంటి? మనం నెగిటివ్ ఫ్రీక్వెన్సీతో. ఈ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ 1 or 2 minutes ఉంటుందా? నో, ఆ డేలా కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా అది ఎదురవుతూనే ఉంటుంది. సపోజ్ మనం ఎవరైనా మనిషి దగ్గరికి పని మీద వెళ్తే పని అవ్వదు. ఏ పని మీద వెళ్తే దానికి అన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. మనం ఏదైనా బస్ కోసం వెళ్తే బస్ దొరకదు. అలాగే వెహికల్ డ్రైవర్ కావాలంటే డ్రైవర్ దొరకడు. ఆటో కావాలంటే ఆటో లేట్ అవుద్ది. ఎక్కడికి వెళ్తే సిగ్నల్ పడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆటంకం జరుగుతూనే ఉంటుంది. ఆఖరికి ఈవినింగ్ దాకా కూడా. ఎందుకని? మనం నెగిటివ్ ఎనర్జీలో ఉండడం వల్ల. అలా కాకుండా మనం సపోజ్ ఆ రోజు హాలిడే అనుకోండి, మనం ఎంజాయ్ చేద్దాం బాగా హ్యాపీగా అని మార్నింగ్ లేచేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఇవాళంతా కూడా హ్యాపీగా గడపాలని ఆలోచనతో లెగుస్తాం. ఆ రోజు చూడండి, మనం ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ పాజిటివ్ యాక్టివ్గా ఉందో ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని పనులు అవుతూ ఉంటాయి. మనం రిజర్వేషన్ కావాలంటే రిజర్వేషన్ దొరుకుతుంది, ఆటో వాళ్ళ దొరుకుతుంటాడు, రూములు కావాలంటే దొరుకుతుంటాయి, గైడ్ కావాలంటే దొరుకుతాడు, ఇంకేదో కావాలన్నా మనం ఏది అనుకుంటే అది అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంటాయి. ఎందుకని? మనం పాజిటివ్లో ఉండటం వల్ల. దాన్ని మనం ఏమంటాం? గుడ్ లక్ అంటాం. అయితే పాజిటివ్లో ఉన్నా నెగిటివ్లో ఉన్నా కూడా మనం మన యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ యొక్క సిచ్యువేషన్స్, ఆ పీపుల్ లేదంటే థింగ్స్ అనేది జరుగుతుంటాయి. చూడండి, ఎప్పుడైతే ఈ సెలవులు అయిపోయినాయో
అరే మరలా మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఈ వర్క్ అంతా ఎలా చేయాలి, ఇలా నెగిటివ్లు ఆలోచించామనుకోండి, ఏమవుతుంది, అన్నీ నెగిటివ్ థింగ్స్ అవుతుంటాయి. అప్పుడు మనం ఏమంటాం, అరే నాకే ఇలా జరగాల, అందరికీ బాగానే జరుగుతుంది అని మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. అంటే ఇది జరగడానికి కారణం ఎవరు? మనమే కదా. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మనం పాజిటివ్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాం, నెగిటివ్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తాం. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, ఇట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.